కడప జిల్లా కాజీపేటలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదివే కీర్తన అనే అమ్మాయిని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న వెంకటేష్ అనే ఒక అబ్బాయి వాడు దారుణంగా గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా కాజీపేట. అయితే ఆ అమ్మాయిని కడప రిమ్స్కు తీసుకొని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో చెన్నూరు దగ్గరికి వెళ్ళగానే చనిపోయింది అని. అమ్మాయి ఇప్పుడు సెలవులనేమో మరి ఎగ్జామ్ హాలిడేస్ ఏమో ఇంటి దగ్గర ఉందట అమ్మాయి. వాళ్ళ నాన్న చెబుతూ ఉన్నారు ఏడుస్తూ, ఏడుపు కాదు ఇంకా దారుణం అసలు. మేము జీవాల వ్యాపారం అంటే అక్కడ పశువుల వ్యాపారం, గొర్రెలు మేకలు ఇట్లా జీవాల వ్యాపారం కోసం అని చెప్పి పోయినాం నేను మా భార్య. అమ్మాయి ఉండే, వాడు వచ్చి ఇట్లా చంపేశాడు. వాడికి వీళ్ళకి తెలిసినా కానీ తెలిసినట్లేదు. అసలు నిజంగా ఆ విజువల్స్ చూస్తే ఎందుకో అసలు కళ్ళు తడైపోయాయి. అమ్మాయిని దారుణంగా పొడి చేశారు. వాళ్ళ నాన్న ఇట్లా ఎత్తుకున్నాడు. పాపము ఏమైనా మరి కాలు నొప్పో ఏమైనా ఫిజికల్లీ ఛాలెంజ్డో తెలియదు, కానీ ఇట్లా కాలు ఇట్లా కుంటుతూ ఉన్నాడు పాపం. ఇట్లా ఎత్తుకుంటే అమ్మాయి ఇట్లా తల ఇట్లా ఆలేసింది, రక్తం అంత మొత్తం రక్తం. ఒక తండ్రి తన కూతురును ఆ విధంగా అసలు చేతుల్లోనే రక్తం ఓడుతూ ఉంటే తల ఇట్లా ఆలేసింటే చాలా చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అసలు చూడలేకపోయాం ఆ విజువల్స్ అయితే. ఎంత దారుణం రా బాబు. ఎందుకో వాళ్ళ నాన్నను ఏడుస్తూ ఉంటే ఆ పాపను అట్లా ఎత్తుకొని తల ఏలాడుతూ ఉంటే అసలు అంటే అనేబుల్ టు కంట్రోల్ అనిపించింది. అంత అంత దారుణమైన పెయిన్ అనిపించింది. సరే, ఇక్కడ పోలీసుల గురించో, హోంశాఖల గురించో, ప్రభుత్వాల గురించో, వారిని ఎలగబెడుతున్న వాళ్ళ గురించో మాట్లాడే టైం వేస్ట్ లేండి. ఎందుకంటే ఏ అంశాన్ని ఎక్కడ సీరియస్గా తీసుకున్నారని కనీసం ఇటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించేంత టైం కూడా పాలకులకు ఉండదు, అది వేరే విషయం. సరే, వాళ్ళ గురించి ఎందుకులేండి. ఏ అంశంలో సీరియస్నెస్ ఉంది? రాజకీయాలు తప్ప, రాజకీయపరమైన బురద జల్లడం తప్ప. కానీ ఎంత దారుణం చూడండి. పాపం ఇంటర్మీడియట్ చదివే కూతుర్నలు చంపేస్తే ఆయన పాపం నడిచేకి ఛాలెంజ్లు ఉన్నట్టున్నారు, ఎత్తుకొని పాపను తీసుకెళ్తూ చనిపోయి మెడ ఆలేసి ఉంటే ఆ తర్వాత పాపం మృతదేహం దగ్గర ఘోరన వాళ్ళ కుటుంబం ఏడుస్తూ ఉంటే ఏం పెయిన్ఫుల్ ఉన్నాయి.